ఇక్కడ లైవ్లో ఏం జరిగింది అని అంటే బిగ్ బాస్ ఇంకో టాస్క్ అయితే పెడతారు. ఇక ఈ టాస్క్లో ఎవరెవరు ఆడతారనేది సెలెక్ట్ చేసుకోమంటారు. అయితే ఇక్కడ ఏమైందంటే డెమన్ పవన్కి 2 స్టార్స్ వచ్చినందుకు డెమన్ పవన్ని ఆడొద్దంటారు వీళ్ళందరూ కలిసి. అయితే ఇక్కడ కళ్యాణ్ తనుజ అసలు ఏమీ మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు. ఇక ఇమాన్యుల్ అయితే ఇక డెమన్ పవన్ అయితే వాదిస్తూ ఉంటాడు, నీకు 2 స్టార్స్ వచ్చినాయి డెమన్, నువ్వు ఈ టాస్క్కి సంచాలకుగా ఉండు, మేము ఆడతామని చెప్పేసి సంజన ఇమాన్యుల్ అయితే అడుగుతూ ఉంటారు. ఇక డెమన్ పవన్ చాలాసేపు ఒప్పుకోడు, నాకు కూడా ఆడాలని ఉందన్నా, నాకు ఈ ఆట ఆడిన తర్వాత నేను రేపు మీరు వద్దన్నా నేను ఆడను, నేను రేపైతే ఆడను, నేను మీకే సంచాలకుగానే ఉంటా, మీకే ఇస్తాను గేమ్స్ అన్నీ అని చెప్పేసి డెమన్ పవన్ ఎంత చెప్పినా కానీ అక్కడ తనుజ అంటుంది, డెమన్ నువ్వు ఎంత చెప్పినా వినవా, నీకు 2 స్టార్స్ ఉన్నాయి, మాకు అసలు స్టార్సే లేవు, అయినా కానీ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, మేము నలుగురం కలిసి ఓటేసేంత వరకు నువ్వు ఇలాగే చేస్తావా, అంటే నీ అంతటా నువ్వు ఒప్పుకోవు కానీ మేము ఓటింగ్స్ వేస్తే నువ్వు ఇలాగే చేస్తావు, ఓటింగ్ వేసేంత వరకు ఇలాగే చేస్తావా అని చెప్పేసి తనుజ అంటది. ఇక లాస్ట్ డెమన్ పవన్ అయితే సంచాలకుగా ఉంటాడు. ఇక కళ్యాణ్ తనుజ ఒక టీము, ఇమాన్యుల్ సంజన అయితే ఒక టీము. ఇక ఇక్కడ తనుజాని ఎంచుకోమంటే ఫస్ట్ కళ్యాణ్నే ఎంచుకుంటుంది. ఎందుకో టీంకి ఎవరెవరు ఆడాలి అన్నప్పుడు కళ్యాణ్నే ఎంచుకుంటుంది తనుజ. ఇంకా ఇమాన్యుల్ని సంజనాని అయితే సెలెక్ట్ చేసుకోలేదు, కళ్యాణ్నే అన్నది. ఇక్కడ కళ్యాణ్ తనుజ అయితే ఆడతారు, ఇక్కడ ఇమాన్యుల్ సంజన అయితే ఆడతారు. ఇక ఇక్కడ ఏమైంది అని అంటే కొంచెం ఈ టాస్క్లో కొద్దిగా గొడవ అయితే జరుగుతుంది. ఇమాన్యుల్ ఏంటంటే మీరు చేసింది రాంగు అని చెప్పేసి తనుజ వాళ్ళని అంటాడు. తనుజ ఏమో అలా కాదు ఇలా అని చెప్పేసి తనుజ ఇమాన్యుల్ని ఇక్కడ వీళ్ళిద్దరికీ డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా లాస్ట్ డెమన్ పవన్ అయితే తనుజ అండ్ కళ్యాణ్ అయితే విన్నర్ అని చెప్పేసి చెప్తాడు. ఇక ఇక్కడైతే తనుజకి కళ్యాణ్కి అయితే స్టార్స్ అయితే వస్తాయి, ఒక్కొక్క స్టార్.